జై భీమ్లు. నా పేరు ఎర్ర మోహనకృష్ణ, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ను. అయితే ఈ నెల 13న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హాల్ తెలంగాణ శివరస్తలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహించుకుంటకు ఇక్కడ మన తెలంగాణ శివరస్తలో పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎందుకంటే విషయం ఏంటంటే మన భారతదేశము ప్రపంచంలో కెల్లా భిన్నత్వం ఉంది. ఎందుకంటే ఇక్కడ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంది. ఆ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను రూపు మాపడానికి మేము ఎంతో పోరాటం చేస్తున్నాము. అదే మన హిందూ దేశంలో అందరం హిందువులం బంధువులం అనే మన ఆలోచన మన బంధుమిత్రులు అన్నటువంటి విధానంలో తెలంగాణలో ఫేమస్ అయినటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ఉన్న ప్రధాన అర్చకుడు సిఐ రంగరాజన్పై దాడి జరిగింది. అంటే ఇంతకాలం మనం ముస్లింల మీద, క్రైస్తవుల మీద, దళితుల మీద, కింది కులాల మీద చూసిన దాడులు ఇప్పుడు ఒక బ్రాహ్మణ పూజారి మీద దాడి జరుగుతుందంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏ రూపంలో పనిచేస్తుందంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ రామరాజ్యం చెప్పాలి తప్ప ఈ దేవుడు ఆ దేవుడు ఏం లేదు, రాముడు ఒక్కడే దేవుడు అన్నట్టుగా వ్యవహరిస్తారు. అంటే రాముడే దేవుడు అయితే మరి ముక్కోటి దేవతలు ఎందుకున్నారు మన ఇండియాలో? అందరిని సమానత్వం చూడాల్సిన వాళ్ళం మనము. మరి రాముడు ఒక్కడే దేవుడు అయితే ముక్కోటి దేవతలు మనం దేశంలో ఉన్నప్పుడు అందరిని గౌరవించాలి. అలాంటిది ఆయన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజారి అర్చనగా ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఆయన డ్యూటీ చేసే పని ఆయన చేస్తున్నాడు. నువ్వు ఇక్కడ వచ్చే వాళ్ళకు నువ్వు రామరాజ్యం గురించి ఎందుకు ప్రోత్సహిస్తలేవు, ఎందుకు మోటివేట్ చేస్తలేవు అని ఆంధ్ర నుంచి వీరరాఘవరెడ్డి అనే ఒక మున్మాది, ఒక మతోన్మాది, ఒక రౌడీ, ఒక దొంగ, గజ దొంగ 30 మందిని వెంబడేసుకొచ్చి ఒక వృద్ధాప్యంలో ఉన్న పూజారి మీద ముక్కుముడి దాడి చేయడము సిగ్గుచేడు ప్రపంచంలోకి వెళ్ళాం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో మన హిందూ ధర్మం గొప్ప అని చెప్పుకునేటోళ్ళ మనమే మన హిందూ ధర్మంలో ఉన్న పూజారి మీద దాడి జరిగితే ఎందుకు ఖండించలేదు? ఏ నాయకుడు ఖండించలేదు, ఏ సంఘం ఖండించలేదు. మా కుల సమానతల నిర్మూలన పోరాట సమితి అక్కడ పోవడం సందర్శించడం జరిగింది. ఆ పూజారి గారికి మేము భరోసా ఇచ్చి ధైర్యం చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఒక దళితుడు కింది కులస్తుడు శ్రీరామ శ్రీనివాసులు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, అయితే ఏమైందంటే ఆయన పుట్టినరోజు వాళ్ళ ఊరికి ఎస్ఐ పోయిందంట. ఎస్ఐ పోతే వాళ్ళ తండ్రి కలలు కన్నంట, ఈ రోజు మా ఊరికి ఎస్ఐ వచ్చిన రోజు నా కొడుకు పుట్టిండు, నా కొడుకు కూడా ఎస్ఐ కావాలని కలలు కన్నాడు. ఆ తండ్రి కళలను నెరవేర్చిండు, ఎస్ఐగా అయిండు. అయిన తర్వాత ఆయన చేసే డ్యూటీలో పైకులస్తుడు కంది జితేందర్ రెడ్డి సిఐ, తన డిపార్ట్మెంట్ లో ఉన్న కానిస్టేబుల్ బీసీలు అయినప్పటికీ ఒక ఎస్సీ మా దాంట్లో ఎస్ఐగా ఉండడం మేము దాన్ని జీర్ణించుకోలేక మనువాదం అతనిలో నిండుకుపోయి కమ్ముకుపోయి ఆ కానిస్టేబుల్కు సేరేసి కూర్చోబెడతాడు. ఎస్ఐ చేసే పనులు నిధులు సిఐ అడ్డగించుకొని సిఐ చేస్తుంటే ఎస్ఐకి విలువ ఇచ్చేది అదేనా? మన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నామా లేదా? మన భారతదేశంలో భగవద్గీతకున్నంత విలువ రాజ్యాంగం కూడా ఉంది. మరి నువ్వు రాజ్యాంగం లేకుండా కందిచంద్ర రెడ్డి నువ్వు పదవులకి ఎట్లా వచ్చినావు, ఎట్లా చదువుకున్నావు, ఎట్లా డ్యూటీకి వచ్చినావు? వాస్తవానికి ఒక రెడ్డి కూడా కింది కులస్తుడే బ్రాహ్మణ్యంలో. అలాంటిది నువ్వు కళ్ళు మూసుకుపోయి ఒక దళితుడైన ఎస్ఐని నువ్వు అవమానించి తన ప్రాణాలు తీసుకునేంత వరకు శోధించి వేధించి తన ప్రాణానికి నువ్వు కారకుడైనవు. అయినా నువ్వు పైన అధికారము కులం పేరు పెట్టుకొని నువ్వు జైలుకి వెళ్లకుండా ఏదో బయటకు వచ్చినావు తప్ప ఇంకా అంతకంత న్యాయం ఏం లేదు. అట్లాంటి చెప్పి తెలంగాణలో చాలా సమస్యలు జరుగుతున్నాయి. ప్రతి జరుగుతున్నది. ఈ ప్రతి జరగడానికి కారణం ఏంటంటే కుల వ్యవస్థ. కుల వ్యవస్థలో ఏమిందంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ. నిచ్చెన మెట్ల వ్యవస్థను కూల్చేయాలంటే కుల సంఘాలే పనిచేయాలి గట్టిగా బలంగా. కుల సంఘాలు బలంగా పనిచేసినప్పుడే నిచ్చెన కింది మెట్లు కూడా కొడితే పైన కింద పడతాడు. అట్లాంటప్పుడు మనము ప్రజా సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరం కలిసి పనిచేసి కుల సంఘాలుగా ముక్కుముడిగా పనిచేసి ఈ బ్రాహ్మణ భావజాలాన్ని మనం అణచివేసినప్పుడే మన రాజ్యాంగం పరంగా మనము ప్రతి ఒక్కరము పనిచేసే దగ్గర కానీ ఎక్కడైనా మనకు గౌరవం ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ జూలై 13న ఈ పీడిత దాడిత ప్రజలు, ప్రజా సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి సభను విజయవంతం చేయడము కొరకు ప్రెస్ మీట్ పెట్టినవి పేపర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం.